శరణ్య ఉదయాన్నే నిద్ర లేచి పూజ గదిలో పూజ చేస్తూ ఉంటుంది. శరణ్య హారతిస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా పూజ గదిలోకి వచ్చి దేవుడికి దండం పెట్టుకొని హారతి తీసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే దామిని చెప్పులు వేసుకొని పూజ గదిలోకి వస్తుంది. ఇక దాంతో శరణ్య దామినిని బయటకు లాక్కుపోయి ఎవరైనా పూజ గదిలోకి చెప్పులు వేసుకొని వస్తారా అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఇక దాంతో దామిని నేను ఇలాగే ఉంటాను, చెప్పులతోనే హారతి తీసుకుంటాను అని చెప్పి చెప్పులు వేసుకుని శరణ్య దగ్గర ఉన్న హారతి తీసుకోబోతూ ఉంటే అప్పుడు శరణ్య ఒక్కసారిగా దూరంగా జరిగి చెప్పులు విప్పి అప్పుడు హారతి తీసుకో అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో దామిని షటప్, ఇది నా ఇల్లు, నాకు నచ్చినట్టుగా ఉంటాను, చెప్పడానికి నువ్వెవరు అని చెప్పి శరణ్య మీద మండిపడుతూ ఉంటే ఆనంద భైరవి ఉగ్ర రూపంతో దామినికి బుద్ధి చెప్పడం కోసం అని చెప్పి వస్తూ ఉంటుంది. అప్పుడే మెట్లు దిగుతున్న లీలావతి కూడా ఇదంతా చూస్తూ ఉంటుంది. మరి దామినికి ఆనంద శరణ్య ఇద్దరు కలిసి ఏ విధంగా బుద్ధి చెప్తారో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.